అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో చిన్నమండ్యంలో తర్వాత వచ్చి రాయచోట్ల ఏదో కేసు పెట్టడం జరిగింది. ఎవరో కేసు పెట్టడం జరిగింది. దానికి దీనిగా వాళ్ళకి మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో తీసుకురావడం జరిగింది. ఇప్పుడే ఇక్కడంతా మాట్లాడడం ఇదంతా చూసాము. ఇక్కడ ఏమంటే ఇది ఎక్కడో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎవరో ఎక్కడో కేసులు పెట్టేస్తే ఇక్కడ వచ్చేది ఇట్లా వచ్చి తీసుకుని వచ్చేసి అరెస్ట్ చేయడము, వాళ్ళకి వచ్చేది చేయడము, ఇప్పుడు స్టేషన్ వెళ్ళిస్తారా, డిమాండ్ పంపిస్తారా అని కూడా తెలియకుండా ఉంది. ఈ రకంగా అన్ని రకాలుగా ఇది చేస్తాడు. ఈ రకంగా ఏమి జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అనేది మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మీరు ఒక సీఎం చంద్రబాబు నాయుడు అయినప్పుడు తర్వాత సీఎం అంటే ఒక రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు ఇవ్వాలంటే ఆడుండే స్టేట్లో ఉండే వాళ్ళందరూ వచ్చిన సొంత బిడ్డల మాదిరి చూసుకోవాలా, ప్రతి ఒక్కరికి మంచిది చేయాలా తప్ప ఈ రకంగా ఉండే వాళ్ళని ఫ్యాక్షన్ టైప్ లో ఉంచేసి ఈ రకరకంగా కొత్త సంస్కారానికి తెరదీసి ఈ రకంగా ఏమి మనం సబ్జెక్ట్ మనం ఇవ్వబోతున్నాం, రాబోయే తరాలు ఏ సబ్జెక్ట్ ఇస్తా ఉన్నాం. ఇది చేసిన దాని వల్ల ఏమవుతుందంటే ఇంకా రాబోయే దాంట్లో కూడా ఇది ఇట్లే కంటిన్యూ అయితా పోయిందనో ఆంధ్ర రాష్ట్రం ఒక ఫ్యాక్షన్ రాష్ట్రంగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మన రమేష్ రెడ్డి గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటున్నారు. అది కూడా ఏది ఇంతవరకు రికార్డెడ్ గా ఏమీ లేదు. కానీ దాని మీద ఆయన కేసు పెట్టి వచ్చి తీసుకుని రావడం చాలా రాయచోటి నుండి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ చాలా మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఈరోజు తాలూకు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆయనకు ఇమ్మీడియట్లీ రిలీజ్ చేపించేసి ఆయన ఏమన్నా ఇది చేశారో అది అంతా మీరు చేసిన తర్వాత ఏదైనా అనుచిత వ్యాఖ్యలు మీకు కల్పించింటే అప్పుడు చేయాలి తప్ప ఊరికే ఏమి చెప్పకుండా తీసుకుని రావడం చాలా అన్యాయం. కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.